ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది? 42% మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు పోతామన్నారు. మీరు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది. వేయలేదు మీరు. మేము గుర్తు చేసినాం. తెలంగాణ జాగృతి నుండి జనవరి 26, 2024లో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ గుర్తు చేసినాం. మీరు ఇస్తామన్నారు, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి, మీరు ఇస్తామన్నారు, ప్రక్రియ ప్రారంభించండి అని. కానీ చేయలేదు. చేయకుండా మనందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు? లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున ఇది నిలబడుతుంది ఆ కోర్టులో. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ. ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది. ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు? కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం.